సినిమాల్లో ఇంకా స్టిల్ మీ ప్రాజెక్ట్స్ ఇంకా ఈ రేంజ్ లో మీ చేతికి రావడం అయితే మా అదృష్టం అనే చెప్పాలి సార్. ఎందుకంటే అదృష్టం కూడా నిజంగా మిమ్మల్ని ఇప్పటికీ కూడా చూస్తూ మేము ఇప్పుడు నవ్వించని బ్రహ్మానందమైన, ఏడిపించే బ్రహ్మానందమైన, బ్రహ్మానందం గారి ఫేస్ చూస్తే ఎట్లయితే మాకు నవ్వొస్తుందో, నవ్వించని బాబు మోహన్ గారైనా, ఏడిపించే బాబు మోహన్ గారైనా కొన్ని సినిమాల్లో మీరు ఏడిపించారు కూడా. అయినప్పటికీ కూడా మాకు సేమ్ అదే మీ జంట బాబు మోహన్ బ్రహ్మానందం. ఒకప్పుడు ఈ పేర్లు మారు మోగిపోయినాయి. మీది కోటా గారిది కాంబినేషన్ మాత్రం ఇంకా ఎవరికైనా హిట్ పేరు. ఇంకా ఇంకొక అని ముద్ర వేసింది మాకు సినిమా ఇండస్ట్రీ. హిట్ పేరు అని నా భూతో నా భవిష్యత్తు కూడా సార్. సినిమా పుట్టిన నుంచి హిట్ పేరు అనే ముద్ర ఏ పేరుకు పడలేదు, మాకే. మళ్ళీ బ్రహ్మానందం నేను కాంబినేషన్ చాలా సినిమాలు చేశాను, హిట్ పేరు అనలేదు. కానీ జంట అన్నారు, జంట కూడా అనలేదు. జంట పదాలు వస్తాయి ఎప్పటికీ. కాంబినేషన్ బ్రహ్మానందం బాబు మోహన్ కూడా బాగుంటది అన్నారు తప్ప బ్రహ్మానందం బాబు బాగలేదు అని ఎవరు అనలేదు. కానీ కోట బ్రహ్మానందం కూడా కొన్ని కాంబినేషన్ చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. మా జంటకు పడ్డ మార్కులు బ్రహ్మానందానికి పడలేదు. అది నా అదృష్టం. మీరు సినిమాల్లో ఇన్ని వేషాలు వేసిండు సార్. మీకు నచ్చే కమెడియన్ అంటే ఒక కమెడియన్ గా చెప్పండి. మీకు అత్యంత నచ్చే కమెడియన్ అంటే ఇంకొక పేరు ఏం చెప్తారు మీరు కాకుండా? బాబు మోహన్. మీరు కాకుండా సార్? అట్లా కాకుండా నాకంటే మించిన వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. వేరే లాంగ్వేజెస్ లో కూడా మిమ్మల్ని మెప్పించిన కమెడియన్ లేరా? తమిళ్లో సింధిల్ ఉన్నాడు, కానీ మామగారులో మేమిద్దరం వేసాం. తమిళ సినిమానే కొని ఎడిటర్ మోహన్ గారు అనే ప్రొడ్యూసర్ గారు తెలుగులో తీశారు. తీసినప్పుడు దాసరి గారు ఆ క్యారెక్టర్ కావాలని కోరుకున్నారు. కోట గారు కూడా గౌండ్రమని వేసిన క్యారెక్టర్ కావాలని కోరుకున్నాడు, నేను కోరుకోలేదు. కానీ నేనే వేయాలని పట్టుబట్టాడు ప్రొడ్యూసర్. 1 month డేట్ ఇచ్చారు కోట గారు కానీ దాసరి గారు కానీ నేను ఇవ్వలేకపోయాను. సారీ సార్, డేట్ వర్క్ లేదు నువ్వే చేయాలి క్యారెక్టర్. ప్రొడ్యూసర్ నాకు కుదరలేదు. 3 నెలలు వెయిట్ చేశారు నాకు. ఏంటి ఏమైంది డేట్, ఏమైంది? నాకు కుదరలేదు. లేదు నువ్వే చెయ్యాలి. పోనీ ఎన్ని రోజులు ఇస్తావో చెప్పు. 25 days ఇవ్వగలవా? ఇవ్వలేను సార్. 20 days ఇవ్వగలవా? ఇవ్వలేను సార్. పోనీ 15 days ఇవ్వగలవా? 2 రోజుల్లో చెప్తా. ఇది 30 రోజులు ఇదే, 3 నెలలు అయినా ఆగింది. 3 నెలలు ఇదే అయినా వెయిట్ చేశాను. దాసరి గారి డేట్లు, కోట గారి డేట్లు కూడా తీసుకొని కూడా నా కోసం వెయిట్ చేశారు. లాస్ట్కి మరేంటి అన్నారు. అది నేను కూడా కుదరట్లేదు కానీ సార్ 12 రోజులు అయితే ఇవ్వగలుగుతాను. ఒక 2-3 సినిమాలు క్యాన్సిల్ చేస్తాను. 30 రోజులు అడిగితే కోట గారు ఇస్తారు, దాసరి గారు ఇస్తారు, నువ్వు 12 రోజులు ఇస్తావా? అలా 30 రోజుల వరకు 12 రోజులు చేయాలి. ఇప్పుడు సాధ్యమేనా అన్నారు. ప్లీజ్ సార్, ఎవరినో బెటర్, నువ్వే వేయాలి క్యారెక్టర్. సరే మ్యాక్సిమం ట్రై చేస్తాను, నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. 12 రోజులు అయినా ఓకే కదా అంటే కొంచెం ట్రై చేస్తా సార్. అప్పటికి అయిపోయింది. సరే ఆ 12 రోజుల్లో కూడా ఇంకా 6 సినిమాలు ఎక్స్ట్రా చేసిన. 12 రోజుల్లో ఇంకొక 6 సినిమాలు పూర్తి చేసిన, పక్కనే కెమెరా పెట్టి షార్ట్ గ్యాప్ లో ప్లానింగ్ ఆడిపోయి ఒక అరగంట గంట టప 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 సింగిల్ టేకే సినిమా రిలీజ్ అయింది. బ్రహ్మాండమైన హిట్. నాకు 3 సార్లు షో వేశారు, నేను చూడలేదు. 3 సార్లు షో వేస్తే కోట గారు చూశారు, దాసరి గారు చూశారు. వాళ్ళని ఎందుకు చెప్తుండంటే వాళ్ళు ఆకాశం అంత స్టార్స్, నేను కాదు. నేను వైజాగ్ లో ఉన్నా, తలుపు కొట్టారు. ఇస్తే ఎడిటర్ మోహన్. నేను భయపడిపోయాను, ఎందుకంటే నా మీద చాలా కోపంగా ఉన్నాడు ఆయన. నేను నమస్కారం అంటే ఇట్లా చూసేవాడు నన్ను అని చూసేవాడు. అయినా కూడా నేను గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 month తర్వాత నాకు నేను వైజాగ్లో ఉంటే వైజాగ్ నా రూమ్కి వచ్చి నిలబడ్డాడు. నమస్కారం అప్పుడు అన్నాడు,
మా నమస్కారం అన్నాడు నాయన సార్. ఫ్రెండ్స్ సార్ కూర్చొని సరే ఏం సార్ ఎట్టు వచ్చానని అంటే నీకోసం వచ్చాను అన్నాడు. నా కోసం సార్ మెడ్రాస్ నుంచి చేస్తానంటే అవును నీకోసం నువ్వు ఎక్కడున్నావో తెలుసుకున్నా వైజాగ్లో ఉన్నావో తెలిసింది వచ్చేసిన కాస్త పని అవును మిస్టేక్ చెప్తే సారీ సార్ లేదు మిస్టేక్ నాది నువ్వు 3 సార్లు నేను షో వేస్తే నీ కోసం నువ్వు 3 సార్లు సినిమా చూడలేదు చాలా కోపంగా ఉన్నా నేను కానీ నువ్వే కరెక్ట్ చూడలేదు కాబట్టి కరెక్ట్ అంటే అదేంటి సార్ అన్న నువ్వు చూడలేదు కనుకనే నీ యాక్షన్ న్యాచురల్ గా ఉంది. కోట గారు చూశారు, దాసర్ గారు చూశారు, కొంచెం వాళ్ళని ఇమిటేట్ చేసినట్టుగా ఉంది. ఫ్లేవర్ మారుతుంది కనుక నువ్వు జీవించినవు క్యారెక్టర్లు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినాను అంట. ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్. మొన్న నేను కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని పంపిన. ఈ మధ్య ఎందుకు నాకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అట్లా పెడుతున్నారు ఎడిటర్ మోహన్ గారు. నేను ఇది పంపితే ఆయన ఏది పంపిణీ తెలుసా? కోట గారిది నాది మామగారిలో ఒక సీన్ అరుగు మీద కూర్చొని నీ టీ తాగుతుంటా పేపర్ చదువుతుంటా ఆ సీన్ పెట్టి పంపించిండు. ఏమన్నా పేపర్ చదవాలనుందా, పేపర్ చదవాలనిపిస్తుందా? మాకెందుకు బాబు అంటే మా అనుభవాలు గొప్పలు, మీకు పేపర్లు టీవీలు వస్తాయి, మాది ఎరా ఏ పేపర్ తెచ్చారా అని నేను అడిగితే వాడు ఇంగ్లీష్ పేపర్ అంటాడు. ఇంగ్లీష్ పేపర్ కరెక్ట్ రా, తెలుగు పేపర్లు ఏముంటుంది బాబు, తమరు మహానుభావులు బాబు, చదవండి బాబు, పొల్లు పోకూడదు నా కొడుకరే. తమరు ఇంగ్లీషు అట్లా ఆ సీన్ పంపాడు నాకు ఎడిటర్ మోహన్ గారు. అంటే ఆయనే ప్రొడ్యూసర్. అవును, వారు మమ్మల్ని నాకు ఆ సీన్ పంపటం అంటే నేను కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేను పంపిన సినిమా. అందుకని అన్ని క్యారెక్టర్లు మేము జీవించినవి, జనం మెచ్చినాయి కాబట్టి వాటి గురించి కామెంట్ చేయడానికి కానీ ఇది నచ్చింది అది నచ్చలేదు అదైతే అర్హత లేదు. అవును నిజమే సార్. ఏ క్యారెక్టర్ నచ్చింది, ఏ సినిమా నచ్చింది అని అడగలేదు. ఇంత జవాబు చెప్పవచ్చు. అవును బాగుంది సార్ జవాబు. మమ్మల్ని అది కూడా నవ్వించింది. మీ క్యారెక్టర్ ని మీరే చూసుకొని ఇంతసేపు నవ్వినారు చూడండి. ఎంత గొప్ప అట్లా అసలు ఎట్లా చేసినాం అప్పటి విలువ వస్తుంది అని నేను నవ్వుకునే బొచ్చెడు ఉన్నాయి, ఆశ్చర్యపడ్డే బొచ్చెడు ఉన్నాయి. ఎట్లా చేసి ఉంటాం మేము, ఏంటి టైమింగ్ ఏంటి, ఆ రోజు మధ్యరాత్రి ఇది ఎట్లొచ్చింది నాకు, ఎన్ని క్వశ్చన్స్. అప్పటి జనరేషనే ఆ విలువలతో ఉంది, అప్పటి జనరేషన్ అంత ఒద్దికతో ఉంది. ఇప్పటి జనరేషన్ లో నిజంగా అది లోపిస్తుంది అని అనిపించదా సార్ మీకు? 100% అనిపిస్తుంది. ఎందుకంటే మా షూటింగ్లు పిక్నిక్ లాగానే ఫీల్ అయ్యింది, సరదాగా జోవియల్ గా. మేము నిద్ర లేదని కానీ, పిల్లల్ని చూసుకోలేదని కానీ, మేము ఇంటికి ఒక 2 రోజులు అయితే మాకు ఆ ఫీలింగ్లు ఏమిటి. కానీ ఇప్పుడు ఎవరికి వాడే క్యారవన్లు అలా వండుకుంటారు, ఎవడి ముఖం వాడు చూసుకోరు, మాట్లాడుకోరు, షార్ట్కి రమ్మంటే పోవటం, మెకానికల్ గా ఆడ ఏదో అట్ట అప్పచెప్పటం అవి. కానీ ఇది ఇది చూసి మాత్రం నేను కొంచెం ఫీల్ అవుతున్నాను. విలువలు పోగొట్టారే. సినిమా అంటే, సినిమా షూటింగ్ అంటే ఒక పిక్నిక్ లాగా, ఒక కుటుంబ సభ్యులు కనుక ఎట్లా పిక్నిక్ అట్లా ఉండాలి. అలాంటిది పోయింది, ఆ రిలేషన్షిప్ పోయింది ఏంటి అని నేను ఫీల్ అవుతాను. ఈ మధ్య మీకు మనసుకు హత్తుకున్న సినిమా ఏదైనా చూస్తున్నారా సార్? సినిమాలు, ప్రస్తుత సినిమాలు? నా సినిమాలే నేను చూడలేదు. నేను థియేటర్ పోయి సినిమాలు చూసి ఏదైనా పెద్ద హిట్ టాక్ వచ్చినా కూడా వెళ్ళారా సార్? వెళ్ళలేదుగా, వెళ్ళలేదు. నేను మాయలో లాంటి సినిమా చూడలేదు. ఒకసారి 5 నిమిషాలు, ఒకసారి 2 నిమిషాలు, ఒకసారి సాంగ్ 2 అట్లా అంతే. అట్లా చూసిన మాయలో ఇన్స్టాల్మెంట్ లాగా చూసిన 2-3 సార్లు కొంచెం కొంచెం, అంతేగాని సినిమా అంతా చూడాల.